తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఎట్లా ఉండే అవకాశం ఉంది చెవుల నియోజకవర్గంలో? ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? చూడండి ఎంపీ ఎలక్షన్స్ కాబట్టి బీజేపీ అయితే కన్ఫర్మ్ అండి. బీజేపీనా? బీజేపీ ఎందుకు బీజేపీ ఎందుకు గెలుస్తుంది అనుకుంటున్నారు మీరు? వచ్చినప్పటి నుంచి ఏది తక్కువ చేయలేదు మాకు, అంతే. ఓకే, దానికంటే పెద్ద అవసరం లేదు. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వరరెడ్డి పోటీలో ఉన్నారు కాబట్టి ఆయన గెలిచే అవకాశం ఉందా? ఉంది, కన్ఫర్మ్ అది. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉందండి? కాంగ్రెస్ వస్తుందా? కాంగ్రెస్ కేంద్రంలో రాష్ట్రంలో వచ్చింది చూస్తున్నాం, మళ్ళీ దేశం వరకు తీసుకెళ్తే తన ఇష్టం, అది ప్రజల ఇష్టం కదా, అది మాకేం. ఓకే, ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితులు? ఏ రకంగా ఉన్నాయి మీ చివరి నియోజకవర్గంలో? ఏమైనా డెవలప్మెంట్స్ ఉన్నాయా? ఏమైనా డెవలప్మెంట్ ఉందా? చేసిన వారికి చేసిర్రు, మాకైతే ఇట్లా చేసిండు. ఇక మా పరిస్థితి ఇట్లనే ఉంది. ఓకే, ఒక్క నిమిషం. ఇప్పుడు గత సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి ఇక్కడ ఏమైనా మంచి కార్యక్రమాలు చేశారా? ఏమైనా నిధులు ఏమైనా తీసుకొచ్చారా కేంద్రం నుంచి? ఏమైనా తీసుకొచ్చారు? తన వంతు ప్రయత్నం తనైతే చేశాడు, పర్లేదు. ఎట్లా ఉంది ఆటో డ్రైవర్ల పరిస్థితి? ఎట్లా ఉంది తెలంగాణలో? చాలా ఘోరంగా తయారైందండి. మార్నింగ్ 6కి వచ్చిండండి వీళ్ళందరూ, లేదంటే 10 ఆటోలు, ఇంటికి కొనికి 6 అవుతుంది ఇప్పుడు మాకు, అంతే. ప్రదర్శన ఇక్కడనే. ఇక రోజుకి ఎంత వస్తుంది కిరాయి? అందరికి ఒక్కో ట్రిప్ 500 కంటే ఎక్కువ రాదు, 500 ఎక్కువ ఇక్కడ, అంతే. ఒకప్పుడు వస్తుండే 1000 చేసుకొని ఇంటికి పోతుండే, ఇప్పుడు అప్పులు కూడా మీద వేసుకొని 500, అంతే. ఇక కేసీఆర్ హయాంలో మాత్రం మంచిగా వచ్చేదా? పర్లేదు, ఉన్న రోజులు మాకు బాగానే, ఏ లోటు లేకుండా అయితే చేస్తున్నాం. ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి పాలన? ఎట్లా ఉంది? బాగుందా? కాంగ్రెస్ పాలన ఎట్లా ఉంది? కాంగ్రెస్ పాలన గ్యారెంటీ హామీలు ఇంకా అమలు చేయలేరు కదా, ఇచ్చారు, ఎవరు 2 చేశారు, 4 చేసినారు. 4 ఇంకా మాకు గ్యాసే రాలేదండి. గ్యాస్ రాలేదండి, వచ్చినప్పుడు చెప్పు 2 అయితే చేశారు, ఉన్నాను. ఇంకా చూడాలి కదా. ఫ్రీ బస్ వచ్చింది కదా, ఎట్లా ఉంది ఫ్రీ బస్సు? బాగుందా? మమ్మల్ని కనిస్తలేరు ఫ్రీ బస్ లా, ఆడోళ్ళు సాధించుతున్నారు, రానిస్తలేరు, కొడతారు ఇక ఎక్కితే. ఇప్పుడు పైన మోడీకి ఎందుకు ఓటేయాలంటారు? మోడీని ఎందుకు గెలిపించాలంటారు? మళ్ళీ మోడీ మాకేం తక్కువ చేయలేడు, వచ్చినప్పటి నుంచి మాకు ఎక్కువనే చేసిండు. తన నుంచి మాకే ఎలాంటి ప్రాబ్లం రాలేదు వచ్చినప్పటి నుంచి. ఎలాంటి పనులు అంటే మాకంటూ కొన్ని పిఎంస్ అవి స్కీమ్స్ వేశారు, అవి మేము యూజ్ చేసుకుంటున్నాం. ఇంకా తెలియని వాళ్ళు ఏమో చెప్తున్నాము, ఇప్పుడు చేసుకుంటున్నాం. ఇంకొన్ని చేస్తాడు కూడా, ఇంకొన్ని స్కీమ్స్ కూడా అమల్లోకి వస్తాయి, అది రాంగా ఈ ఎంపీ ఎలక్షన్ అయిపోతే. అయోధ్య ఎట్లా ఉంది అండి? అయోధ్య టెంపుల్ మందిరం నిర్మాణం చేశారు కదా, ఎట్లా ఉంది? నేను ఇంకా చూడలేదు, కానీ వీడియోలోనే ఇట్లుంది, ఇంకా పోతే ఇంకెట్లుంటుందో. అది ఇచ్చిన మాట అయితే నిలబెట్టుకున్నాడు, ఇచ్చాడు, చేస్తానన్నాడు, చేశాడు. ఆర్టికల్ 360 కూడా 370 రద్దు చేసిన పరిస్థితి, అది మంచిదే అండి. అందుకే ఇంత ప్రశాంతంగా ఇండియా అవుతుంది. ఇంకా లేకపోతే ఇంకా వారు అది జరుగుతుండే ఉన్నది. ఆ పంచాయతీ వద్దని మంచి పని చేశారు. ఈ 10 సంవత్సరాలు ఎట్లా అనిపించింది? మోడీ పాలన మంచిగా అనిపించిందా? ఈ 10 సంవత్సరాలు మాకు ప్రశాంతత ఉంది కాబట్టి ఇంకా 5 సంవత్సరాలు కావాలనుకుంటున్నాం మేము, అందుకే మోడీ వస్తారని. ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది బీజేపీకి కేంద్రంలో? అది దానికి ఏం చెప్పలేము. ఇక్కడ బీజేపీకి ఎంత మెజార్టీ వచ్చే అవకాశం ఉంది? కొండా విశ్వేశ్వరరెడ్డికి మెజార్టీ ఇంకా అంచనా వేయలేం. గెలుస్తాడు ఆయన? వస్తుంది బీజేపీ. కాంగ్రెస్ అభ్యర్థి పరిస్థితి, కాంగ్రెస్ గెలుస్తుందా ఇక్కడ చివరిలో? చెప్పలేం, 50-50. ఎందుకంటే ఛాయిస్ ఇస్తామని కొందరు అనుకుంటాడు, 3 సార్లు గెలవాలని ఎవరు అనుకోరు కదా, అది కూడా. మీ పేరండి? రాజు. ఏం చేస్తారండి? ఇప్పుడు తెలంగాణలో మాత్రం ఇటు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు వచ్చేది పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి ఇక్కడ ఎట్లా ఉంది? బీజేపీ గెలిచే అవకాశం ఉందా? అవకాశం ఉందా? మోడీ మళ్ళీ కేంద్రంలో పవర్లోకి వచ్చే అవకాశం ఉందా? కనిపిస్తుంది. ఇక్కడ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వరరెడ్డి పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయన గెలిచే అవకాశం ఉందా? అవకాశం ఉన్నదంటున్నారు. ఎట్లా ఉంది మోడీ ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉన్నదండి? మంచిగా ఉంది, బాగుంది. మీకు మోడీ పైసలు పడుతున్నాయా? పడుతున్నాయి సార్, మోడీ పైసలు పడుతున్నాయా? ఎందుకు మళ్ళీ మోడీ ఎందుకు గెలవాలంటారు? ఇదే మంచి పని చేసిందని గెలవాలనుకుంటున్నాం. మంచి పని చేశారు. ఇక్కడ ఇప్పుడు రంజిత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు కాబట్టి ఆయన ఏమైనా కార్యక్రమాలు చేశారా? కేంద్రం నుంచి ఏమైనా డెవలప్మెంట్ అభివృద్ధి నిధులు తీసుకొచ్చారా? ఏం లేదు. బీజేపీని గెలిపిస్తారా? బీజేపీని గెలిపిస్తాం. కొండా విశ్వేశ్వరరెడ్డిని పార్లమెంట్కి పంపిస్తారా?
పంపిస్తారా? పంపిస్తాం సార్. ఓకే. కాంగ్రెస్ ని గెలిపిస్తారు. ఇక్కడ కాంగ్రెస్ ఎట్లా ఉంది? కాంగ్రెస్ సుంత మహేందర్ రెడ్డి గారు ఉన్నది కానీ ఇంకా అమలు కాలేదు కదా పనులు. రాలేదు. రాలేదు. థ్యాంక్ యూ. సరే.